చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సూపర్ 6లు సూపర్ 7లు అనేటి గాలికి ఎగిరిపోయినాయి. ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్నీ రద్దయిపోయినాయి. వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చదువుల రంగం తీసుకున్న, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న, వ్యవసాయ రంగం తీసుకున్న, లా అండ్ ఆర్డర్ తీసుకున్న, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడ నిలబడినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. డైరెక్ట్గా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు. ఆక్షన్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పాడినోనికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు. ఆ బెల్ట్ షాపు ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు కళ్ళ ముందరనే అమ్ముతూ ఉన్నారు. అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు. ఇది కరప్షన్ అన్నది కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవునికి ఎరక. కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అన్న ఇసుకన్నా కనీసం సంవత్సరానికి 700 కోట్లు 750 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేణ. ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు, క్యాండిడేట్లు. పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత నాకింత అని పంచుకుంటా ఉన్న కరెక్ట్. ఎన్ని కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్న కరప్షన్. నేనేం వెరైటీ అని చెప్పడం. కాంట్రాక్ట్లు ఇస్తే అమరావతి మామూలుగా 4,000 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం 4,000 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000 9,000 కళ్ళ ముందరనే మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. అంటే పన్ను చేయక మునిపే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు, అందులో 8% తీసుకుంటా ఉన్నారు. కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఇవన్నీ. పీపీఏలు ₹4.60. మన హయాంలో ₹2.49 మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసినారు. ₹2.49 అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే. దేశ చరిత్రలో కూడా అతి తక్కువ ధరకు మనము ₹2.49 పీపీఏ చేసుకున్న పరిస్థితులు. అలాంటిది వెన్నుదట్టి ప్రోత్సహించాల్సింది పోయి అప్పుడు కూడా మన మీద బురద జల్లినారు. తీరా వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే ₹4.60 పీపీఏ. కళ్ళెదితే ఇవన్నీ నేను ఎక్కడా కూడా కంటి ముందర కనిపించే కరప్షన్ మాత్రమే చెప్తా ఉన్నా.